హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి రంజిత్ వ్లాగ్స్. ఏంటి ఎక్కడికో తీసుకొచ్చానో అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది మా ఊరి రామాలయం గుడి అన్నమాట. చాలా ఫేమస్ అయితే మాకు కూడా తెలియాలి కదా, ఎక్కడో చెప్పని మీరు అనుకోవచ్చు, కానీ మా ఊరికి మాత్రమే ఫేమస్ అన్నమాట. మా చుట్టుపక్కల ఊర్లో కూడా చాలా ఫేమస్ మాత్రం నేను లాస్ట్ లో చెప్తాను. ఈ గుడి చాలా పురాతనమైంది. ఈ కట్టడం చూస్తేనే అర్థమవుతుంది కదా మీకైతే, చాలా పురాతనమైన కట్టడం అనే చెప్పుకోవాలి. సీతారాముని ఆనవాళ్ళు కూడా మా ఊర్లో ఉన్నాయి అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట. ఈ రామాలయం గుడితోటైతే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. చెప్పాలంటే మీరు కూడా నవ్వుకుంటారు కావచ్చు. మా ఊరి అయ్యగారు అయితే రోజు సాయంత్రం అయితే గుడికి పూజ వేళ సమయంలో అయితే గంట కొట్టేవారు. ఆ గంటను విని మాత్రం మేము ఆడుకున్న వదిలేసి మరి గుడికి వెళ్ళి ఆ నైవేద్యం పెట్టిన ప్రసాదం కోసం అయితే రోజు కొట్లాడుకుంటా నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా అల్లరి అయితే ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉందన్నమాట. సీతారాముల కళ్యాణం అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. 2 కళ్ళు చాలవు అనుకోండి, అంత మంచిగా జరుగుతుంది మా ఊర్లో మాత్రం. ఇంకా గుడి ప్రత్యేకత చాలా వరకు అన్నీ చూపించాలి, నాకు టైం లేక అది మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి చాలా ఎండ కొట్టింది. చిన్న పిల్లలు ఉన్నారు, అందుకే నేను మీద అయితే చూపించిన. తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మంచిగా చూపిస్తాను. మీరైతే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. గుడి యొక్క ముఖద్వారము గుడి మూసేయడం వల్ల అయితే నేను ఇట్లానే చూపిస్తున్నాను. గుడి తెరిచుంటే బాగుండేది, దర్శనం అయితే చేసుకుని వెళ్ళే వాళ్ళం మంచిగా. రాముల వారు అయితే మంచిగా కనిపించేవారు అన్నమాట. అన్నట్టు మర్చిపోయిన, సీతారాముల కళ్యాణం అయిన తర్వాత రోజు పట్టాభిషేకం అవుతుంది కదా, కానీ మా ఊర్లో నాకు తెలిసిన వరకైతే 5 రోజుల తర్వాత దోపు పండుగ అని జరుగుతుంది. అప్పుడైతే చాలా బాగుంటుంది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్న దోపు అంటే ఏంటిదంటే, దేవుడు బయటికి వెళ్ళిపోతాడు, ఊరు మళ్ళీ మంచి కావాలని మేమందరం మళ్ళీ పూజలు చేసి దేవుణ్ణి అయితే మళ్ళీ గుళ్ళోకి తీసుకొని వస్తాము. ఆ గుడికి తీసుకొచ్చే ముందు ఏమవుతుందంటే, చుట్టుపక్కల ఉన్న ఊర్లల్లో ఎడ్ల బండ్లు కానీ లారీలు కార్లు వాళ్ళు ఒక వెహికల్స్ అన్నీ తిప్పుతూ ఉంటారు. మాకు మంచి కావాలి, మా కుటుంబం సభ్యులు మంచిగా ఉండాలని ఆడ పూజ చేయించుకొని వచ్చి దేవుడు గుడికి వెళ్ళిన తర్వాత గుళ్ళో మళ్ళీ దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని మా ఊరి వాళ్ళ ఇది నాకు తెలిసిన స్టోరీ. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అయ్యగారే చెప్పాలి మాకు. ఇప్పుడు గుడి మూసింది కాబట్టి ఎవరు లేరు. మేమైతే మంచిగా దేవుని దర్శనం చేసుకొని అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా వాగు అన్నమాట. పచ్చని పొగలాలు, తాడి చెట్లు, పైకి ఎక్కితే మాత్రం మంచిగా కనిపిస్తుంది. లొకేషన్ మాత్రం బాగుంటుంది చూడడానికి. ఇది మా ఊరి రాముల వారి గుడి స్టోరీ అన్నమాట. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నేను బాగా మాట్లాడానా, ఎట్లా మాట్లాడినా అనేది కూడా కామెంట్ పెట్టండి. గుడి మూసేయడం వల్ల అయితే ప్రదక్షిణాలు చేసుకొని బయటన కొబ్బరికాయ కొట్టి మనసులో కోరుకొని అయితే మేము బయలుదేరిపోయినాము. ఆ రాముల వారు అయితే నమ్మిన వాళ్ళని వమ్ము చేయరని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? అంతే కదా. ఇక మేమైతే ఇంటికి బయలుదేరిపోయినాం. మా 3 కోతులు చూడండి బిక్కుమని చూస్తున్నారు. ఇక వాళ్ళకి ఆకలిస్తుంది. ఇంకా కొంచెం అయితే మా పెద్దోడైతే నన్ను కొట్టేటట్టు ఉన్నాడు. ఇక పోదాంపా అని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.